సరే ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పిక్చరు, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా చాలా కాంప్లెక్స్ గా తయారవుతుంది ఎందుకు? అంటే అవకాశవాద రాజకీయాలు ఎక్కువైపోయినప్పుడు ఈ కాంప్లెక్సిటీ ఖచ్చితంగా ఉంటుంది ముస్లింరావు గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించకుండా ఏ విధంగా మనం ఎలాంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తే మనకి వాడు గెలవగలిగే అవకాశం ఉంటుంది, లేకపోతే రేపొద్దున ఈ రోజు నేను ఎమ్మెల్యే ఒక అభ్యర్థిని ప్రకటిస్తే అపోజిషన్ వాళ్ళు వేరే పార్టీలో వెళ్ళి ఎమ్మెల్యేకి టికెట్లు తీసుకుంటారేమో, సో ఆ పార్టీలో ఎమ్మెల్యే సీట్లన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ప్రకటించుకుందాం అని తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూటమి ఆలోచిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి జనసేన కూటమికి భారతీయ జనతా పార్టీని చేర్చుకుంటే లాభం ఏంటి, చేర్చుకోకపోతే లాభం ఏంటి అని ఒక పద్ధతి. భారతీయ జనతా పార్టీకి ఏమో ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2024లో బ్రతికి పట్టగట్టింది అంటే శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం పవన్ కళ్యాణ్కో లేకపోతే భారతీయ జనతా పార్టీకో ఉండదు అని వాళ్ళ బాధలు వాళ్ళే. తెలుగుదేశం పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ కలుపుకోకపోతే 20,000 15,000 ఓటింగ్ కాన్స్టిట్యున్సీకి స్ప్లిట్ అయిపోతే మేము ఓడిపోతానేమో 50-60 కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం భయం. పవన్ కళ్యాణ్కి ఏమో నేను భారతీయ జనతా పార్టీతో కాకుండా తెలుగుదేశం పార్టీతో వెళ్తే ముఖ్యమంత్రి పదవి రాదేమో, ముఖ్యమంత్రి పదవి రాకుండా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నార్మల్ గా రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ లేని పవన్ కళ్యాణ్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ పొత్తులో వెళ్ళారనుకోండి, హూ విల్ బి ద చీఫ్ మినిస్టర్? నారా చంద్రబాబు నాయుడు గారు.